10వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. సహోదరి సహోదరులారా, ఫిలిష్తీయుల మీద విజయాన్ని అనుగ్రహించినప్పుడు సమూయేలు పలుకుతున్న మాటలివి. ఇంతవరకు మనకు ప్రభువే సహాయం చేశాడు అని ప్రభు పట్ల కృతజ్ఞతను తెలియజేస్తూ ఉన్నాడు. వారి బలము వలన, శక్తి వలన కాదు, కానీ ప్రభువే వారికి సహాయం చేశాడు అని సమూయేలు ప్రభువుని మహిమపరుస్తూ గణపరుస్తూ ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనము కూడా ఇప్పటి వరకు ఎన్నోసార్లు ప్రభువు నుండి ఎన్నో మేలులను పొందుకున్నాము. ఎన్నోసార్లు ప్రభువు మన ప్రార్థనలను ఆలకించి మనకు సమాధానాన్ని ఇచ్చి ఎన్నో శ్రమల నుండి తప్పించాడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు స్వస్థపరిచాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు సహాయం చేశాడు. ఎన్నో నిందలను, అవమానాలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ప్రభువే మనల్ని ధైర్యపరిచి ఆదరించాడు. కృంగుదలలో ఉన్నప్పుడు మన దుఃఖాన్ని సంతోషముగా మార్చాడు. ప్రస్తుతం మనం అనుకున్నది ఏదో జరగలేదు అని బాధపడుతూ ఉంటామే, కానీ ఇంతవరకు ప్రభు చేసిన సహాయాన్ని మర్చిపోతూ ఉంటాము. ఇప్పటి వరకు మనల్ని నడిపించిన ప్రభువే ఇక ముందు కూడా నడిపిస్తాడు అనే ధైర్యాన్ని కలిగి ఉండాలి. నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని ప్రభు అన్నాడు కదా. ఏదైనా శ్రమ గుండా వెళుతూ ఎవరూ మీకు సహాయం చేసేవారు లేరు అని బాధపడుతూ ఉన్నారేమో. ఇప్పటి వరకు మీకు సహాయం చేసిన ప్రభువే ఇక ముందు కూడా మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. ప్రభు జరిగించిన ఏ మేలుని మర్చిపోకుండా కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ప్రభు యొక్క సహాయం కోసము కనిపెట్టండి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగునుగాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ క్షణం వరకు ఎన్నోసార్లు మాకు మీరు సహాయం చేశారు తండ్రి. అనారోగ్యంగా, బలహీనంగా ఉన్నప్పుడు మీరే మమ్మల్ని స్వస్థపరిచి బలాన్ని అనుగ్రహించారు ప్రభువా. మానసికంగా బాధపడుతూ ఉన్నప్పుడు మీరే మమ్మల్ని ఆదరించారు తండ్రి. మీ వాక్కు ద్వారా మాకు ధైర్యాన్ని ఇచ్చారు ప్రభువా. ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఇంకా ఎటువైపు నుండి సహాయం అందదు అన్న సందర్భాలలో కూడా ఆశ్చర్యరీతిగా సహాయం చేశారు తండ్రి. మా కళ్ళతో మేము చూడలేకపోయినా ఎన్నో కీడుల నుండి, అపాయాల నుండి తప్పించి ఈరోజు సజీవుల లెక్కలో ఉంచావు ప్రభువా. మేమనుకున్నది ఏదో జరగలేదు అని ఇప్పటి వరకు మీ నుండి మేము పొందుకున్న ఏ మేలుని మర్చిపోకూడదు తండ్రి. ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఇంతవరకు సహాయం చేసిన మీరే ఇక ముందు కూడా మాకు తప్పకుండా సహాయం చేస్తారు అనే ధైర్యాన్ని కలిగి ఓపికతో, విశ్వాసంతో మీ సహాయం కోసము కనిపెట్టేవారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.